2023లో మీరే ఒక బ్రాండ్ గా మారాలనుకుంటున్నారా? గంపా గారి ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. సార్ చాలా మంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ తోటి ముందుకు రావాలనుకుంటారు, టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది ఫేస్ చూపించగలుగుతారు, కొంతమంది ఫేస్ చూపించలేరు. ఎందుకంటే వాయిస్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా స్క్రిప్ట్ బాగుంటే చాలు ఆటోమేటిక్గా ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఫేస్లెస్ ఛానల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో మీ దగ్గర వాయిస్ బాగుండేటువంటి వాళ్ళకి ఇది సరైన అవకాశం. యూట్యూబ్లో మీరు కూడా రాణించాలి అని అంటే ఈ విధంగా చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏమైనా ఐడియాస్ ఉన్నాయా సార్ దానికి? సార్ మీరు అడిగినట్లుగా, ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ మంది సాధారణంగా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎంత తక్కువ ఉంటారంటే వరల్డ్ వైడ్గా తీసుకుంటే కూడా టోటల్ ఉన్నది 2 మిలియన్ పీపుల్. ఏది వెబ్సైట్స్ రన్ చేసేవాళ్ళు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళు కావచ్చు. అంటే అఫీషియల్గా గూగుల్ యాడ్స్ ద్వారా మనీ ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నది టోటల్ 2 మిలియన్ పీపుల్. అంటే దగ్గర 20 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా. సో ఇండియా నుంచి తీసుకుంటే ఒక 10% అనుకోండి. సో మహా అయితే ఒక 2 lakh పీపుల్ ఇండియా నుంచి ఉంటారు టోటల్, వెబ్సైట్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు మనీ ఎర్న్ చేసేవాళ్ళు. సో ఇండియా జనాభా ఎంత, అక్కడ ఉన్న పర్సంటేజ్ ఎంత మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా చాలా స్కోప్ అయితే ఉంది. ఎందుకంటే మొబైల్ యూసేజ్ అనేది మనకి రోజుకి పెరుగుతుంది. ప్రస్తుతానికి మనకి 50%, ఇంకా నియర్లీ 30 to 40% ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళు ఉన్నారు. నిజానికి 50% పీపుల్ మాత్రమే క్వాలిటీ ఇంటర్నెట్ ఉంది ప్రస్తుతానికి. సో 50% పీపుల్కి ఇంకా క్వాలిటీ ఇంటర్నెట్ లేదు. చాలామంది అసలు మొబైల్లో కూడా లేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మనకి రాబోయే రోజుల్లో 5G వచ్చాక కావచ్చు, అంతా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అందరూ కూడా ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటారు. ప్లస్ ఇంకా మంచి అవకాశం ఏంటి అంటే ఓన్లీ యూట్యూబే కాకుండా యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసినాయి. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనీ ఏం చేయాలి అంటే చాలామందికి ఏంటంటే ఆశ ఉంటుంది చెయ్యాలి అని. కానీ ఎలా చేయాలి ఏంటి అని కనపడకూడదు, నేను మాట్లాడకూడదు అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఏంటంటే అసలు ఎలా కూడా చేయొచ్చా అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో నేను ఈరోజు ఫస్ట్ మీకు చెప్పబోయేటువంటి ఐడియా ఏంటి అంటే మనిషి కనిపించకుండా, వినిపించకుండా, వితౌట్ ఫేస్, వితౌట్ వాయిస్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు. యూనిక్. సో అదేంటి అంటే సార్ రిలాక్స్ మ్యూజిక్ అని చెప్పి ఉంటుంది. ఈ రిలాక్స్ మ్యూజిక్ అంటే ఏంటి అంటే సాధారణంగా మనం బయట ఎక్కడ మాల్స్కి వెళ్ళినా, ఏదైనా మనం జర్నీలో ఉన్నా, చదువుతున్నా, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రిలాక్స్ మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. మీరు రోజు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు యూట్యూబ్లో. ఈ వీడియో చూశాకైనా సరే మీరు ఒకసారి చెక్ చేయండి. అంటే ఆల్రెడీ రిలాక్స్ వీడియో మీద అందరూ ప్రతిరోజు వందలాది మంది పెడుతున్నారు అంటే ఖచ్చితంగా అంత స్కోప్ ఉంటేనే పెడతారు. పెట్టిన వాళ్ళ వ్యూస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో రిలాక్స్ మ్యూజిక్ సంబంధించి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఏంటి చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏదో మనం ఐడియా చెప్పి వదిలేకుండా ఈ వీడియోలో ఏం చేస్తామంటే అసలు ఆ రిలాక్స్ మ్యూజిక్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటో కూడా చెప్తాను. రఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఏంటి అంటే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అని ఉంటుంది. ఓకే. సో ఏంటి అంటే ఆ మ్యూజిక్ ఎవరైనా కూడా వాడుకోవచ్చు. అది కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ వాడుకుంటూ అలాగే రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి. సో ఆ ఇమేజెస్, ఆ రాయల్టీ ఫ్రీ వీడియోస్, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్, ఈ మూడింటిని క్లబ్ చేసుకుంటూ మనం వీడియోస్ తయారు చేసుకోవచ్చు. ఓకే. అర్నింగ్స్ ఎలా ఉంటాయండి వీటి మీద? సార్ ఎర్నింగ్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పగానే వెంటనే అందరూ చేసే పని ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టేస్తారు. సో నేనేమంటున్నానంటే మీరు చెక్ చేయండి ఫస్ట్, నిజంగా అలా పాసిబుల్ అవుతుందా లేదా అనేది. అవుతుంది, కానీ మీరు ఈ వీడియో చూసి మొదలు పెడితే మాత్రం సక్సెస్ కారు. ఈ వీడియో చూసి మొదలు పెట్టడం కాదు, వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే అసలు ఫస్ట్ ఆ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్కి సంబంధించిన టర్మ్స్ ఏంటి, ఏ సైట్ నుంచి తీసుకుంటే ఇష్యూ వస్తుంది, ఏ సైట్ నుంచి తీసుకుంటే ఇష్యూ రాదు. సో వాటికి సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అలాగే యూట్యూబ్కి సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకోవాలి. జస్ట్ వీళ్ళకి ఆ యూట్యూబ్ మీద కనుక నాలెడ్జ్ ఉంటే, యూట్యూబ్ మీద కంప్లీట్ నాలెడ్జ్ కాకపోయినా కనీసం యూట్యూబ్ మీద ఒక మంచి అవగాహన, ఆ యూట్యూబ్ SEO అంటే ఏంటి. ఎందుకంటే 100 మంది వీడియోలు పెడితే ఎవరి వీడియో వెళ్ళాలి అనే దగ్గర మళ్ళీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, SEO అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో మనం ఏంటి అంటే వీళ్ళు కనుక చేసే వే అయితే ఇది, దీనిలో సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళు మన దగ్గర నేర్చుకుంటారా బయట నేర్చుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. కానీ నేర్చుకుని చేస్తే మాత్రమే సక్సెస్ అవుతారు. ఒకసారి ప్రాసెస్ చూద్దాం సార్, ఏ విధంగా ఉంటుందో. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తంగా మీకు చూపిస్తాను సార్. యూట్యూబ్లో ఫ్రీ మ్యూజిక్, ఫ్రీ వీడియోస్ని ఉపయోగిస్తూ మనీ ఏం చేసే పద్ధతి ఒకటి ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. ఆ పద్ధతి గురించి నేను మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. యూట్యూబ్లో సో రిలాక్స్ మ్యూజిక్ అని చెప్పి కనుక మీరు చూస్తే, ఇదిగోండి రిలాక్స్ మ్యూజిక్కి సంబంధించి ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఒక వీడియో లైవ్ ఉంది, 7,000 మెంబర్స్ వాచ్ చేస్తూ ఉన్నారు. అలాగే మరొక వీడియో 2,000 మెంబర్స్ వాచ్ చేస్తూ ఉన్నారు. మీరు 2 yearsలో 35 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, 957 పీపుల్ వాచ్ చేస్తూ ఉన్నారు, 26 మిలియన్ చూశారు. ఈ విధంగా మీరు చూస్తే ఈ
రిలాక్స్ వీడియోస్కి ఉన్నటువంటి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఏంటంటే చాలామంది యూట్యూబ్లో జస్ట్ మ్యూజిక్ పెట్టేసేసి షాపింగ్ మాల్స్లో కానివ్వండి, వాళ్ళ బిజినెస్లో కానివ్వండి, వాళ్ళు రిలాక్స్ అవ్వటానికి కానివ్వండి, అలాగే స్పా సెంటర్స్లో కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏంటంటే ఎక్కువ ఏదో ఒక ఫ్రీ మ్యూజిక్ ఈ విధంగా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేసి రన్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం కూడా ఉచితంగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీగానే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. సో మీకు అర్థమైంది, దీనికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఎవరైనా కూడా ఈ విధంగా చేస్తే మంచిగా మనీ ఏం చేసిన అవకాశం ఉంటుంది అని. సో మనం ఈ విధంగా వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే, మనం ఈ విధంగా రిలాక్స్ వీడియోస్ చేయాలి అంటే, రిలాక్స్ మ్యూజిక్ వీడియోస్ చేయాలి అంటే మనకేం కావాలి? మ్యూజిక్ కావాలి, వీడియో కావాలి. సో మనం అవన్నీ కూడా ఏంటి అంటే, ఒకటి ఆల్రెడీ యూట్యూబ్లోనే అఫీషియల్గా మనకి ఆడియో లైబ్రరీ ఒకటి ఉంటుంది, మనం అది ఉపయోగించుకోవచ్చు. లేదనుకుంటే నో కాపీరైట్ మ్యూజిక్ అని చెప్పి మీకు యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటిలోంచి కూడా మీరు ఇదిగోండి నో కాపీరైట్ సౌండ్స్ అని చెప్పి ఈ విధంగా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ మ్యూజిక్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ అన్నీ కూడా మీరు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. మరొక వెబ్సైట్ pixabay.com. ఈ pixabay.comలో కూడా మీకు ఏంటంటే మ్యూజిక్ కావాలి అనుకుంటే ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది. సో మ్యూజిక్ అని చూడండి, ఇక్కడ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్, మీరు ఎటువంటి రైట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఇదిగోండి సైలెంట్ మ్యూజిక్ అనో, మీరు ఎలాంటి మ్యూజిక్ కావాలో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ ఆప్షన్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని క్లిక్ చేశాను. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. ఇది 2 minutes 5 minutes ఉంటే మీరు ఇలాంటి ఒక 5-6 మ్యూజిక్లు డౌన్లోడ్ చేసి వాటిని ఒక ఆర్డర్లో పెట్టచ్చు. లేదంటే ఒకటే మ్యూజిక్ని మీరు లూప్లో పెట్టేయచ్చు, అంటే దాన్ని రిపీటెడ్గా పెట్టేయచ్చు. సో ఇక్కడ నుంచి మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుంటాము. అలాగే మరి వీడియోస్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాము అంటే ఇదే వెబ్సైట్లో, ఇదే pixabay.comలో మనకి ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియోస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి 4Kలో ఉన్న వీడియోస్. మీకు ప్లెజెంట్గా మనకి సన్ రైజ్ కావాలా, లేదంటే బీచ్ ముందు కావాలా, ఎలాంటి ప్లేస్లో మనకి వీడియో కావాలో ఇక్కడ మీరు సెట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సన్ రైజ్ కావాలి. సో ఇక్కడ నేను సన్ రైజ్ అని చెప్పి సెట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు సన్ రైజ్కి సంబంధించినటువంటి 4K వీడియోస్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ వీటిలోంచి ఏ వీడియోనైనా కూడా నేను ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మీరు మ్యూజిక్, వీడియో ఈ 2 డౌన్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ వీడియో ఎడిటర్, మీకు ఇక్కడ చాలా ఆన్లైన్ వీడియో ఎడిటర్ సాఫ్ట్వేర్లు చాలా ఉన్నాయి. ఇన్వీడియో కానివ్వండి, ఇదిగోండి ఫాస్ట్ రీల్, v.io, ఈ విధంగా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుని మీరు సిస్టంలో ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోకుండా కేవలం మొబైల్ నుంచి అయినా సరే, సిస్టమ్ నుంచి అయినా సరే మీరు ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, క్యాన్వాలో కూడా మనకేంటి అంటే వీడియో ఎడిటర్ ఒకటి వచ్చింది. సో ఇక్కడ మనం ఇది ఉపయోగించుకొని మనం వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ క్యాన్వాలో ఉన్న వాటి నుంచి అయినా చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ ఏదైతే మనం డౌన్లోడ్ చేసినటువంటి ఇమేజ్, వీడియో, ఆడియో ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ అప్లోడ్ చేసి మనం ఎడిటింగ్ చేసుకుని ఈ వీడియోని మనం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ మంచిగా మనీ ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీకు దీనికి సంబంధించి కూడా కంప్లీట్ ప్రాసెస్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఎలా అప్లోడ్ చేయాలో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో మీకు చెప్పినట్లుగా మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఈ విధంగా pixabay.com ఓపెన్ చేసి ఈ pixabay వీడియోస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. వీటిలో నుంచి మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు ఎగ్జాంపుల్ ఇదిగోండి ఒక 2 వీడియోలు డౌన్లోడ్ చేస్తున్నాను. జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఇదిగోండి డౌన్లోడ్ అని క్లిక్ చేసి ఎంత రెజల్యూషన్ కావాలో సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ అలాగే మ్యూజిక్, ఇదే pixabay మనకి ఇక్కడ మ్యూజిక్ అని ఉంది. సో దీనిలో నుంచి మీకు ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు మ్యూజిక్ కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత క్యాన్వాలో మీరు ఏం చేస్తారంటే, ఇదిగోండి ఫ్రీ ఆన్లైన్ వీడియో మేకర్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ మేక్ ఏ వీడియో. సో ఇక్కడ మీరు వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అప్లోడ్ చేయాలి. ఏవైతే మీరు డౌన్లోడ్ చేశారో వాటిని ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తే ఇవ్వండి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే మీరు డౌన్లోడ్ చేశారో దాన్ని ఇన్సర్ట్ చేసుకుని కరెక్ట్గా సరిపోయే సైజులో మీరు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఆడియో కూడా మీరు ఈ విధంగా యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని వీడియోస్ అయితే పెడతారో అంతవరకు మీరు ఈ విధంగా ఆడియో యాడ్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత దీన్ని మీరు
డౌన్లోడ్ అని క్లిక్ చేసి MP4 వీడియోగా డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు మీ యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియోని అప్లోడ్ చేయొచ్చు. క్రియేట్ అప్లోడ్ వీడియోస్. నేను ఇక్కడ ఏదైతే ఇప్పుడు వీడియో క్రియేట్ చేశానో ఆ వీడియోని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు టైటిల్, డిస్క్రిప్షను ఇదంతా కూడా మీరు యాడ్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు ఆ వీడియోస్ని మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసేటువంటి మ్యూజిక్, వీడియో కొంచెం ప్రాపర్గా సిచ్యువేషన్ తగ్గట్లుగా మీరు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు మీరు ఇక్కడ చూడండి, రిలాక్సింగ్ మ్యూజిక్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్లుగా ఉండాలి. ఆ ఇమేజ్ కానివ్వండి, టైటిల్ కానివ్వండి, ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మంచి వీడియోస్ తీసుకుని మంచి మ్యూజిక్ కనుక యాడ్ చేస్తే సో ఈ విధంగా టైటిల్ కూడా మనం ప్రాపర్గా పెట్టాలి. SEO ఎలా చేయాలనేది ఆల్రెడీ మీకు మన ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూసి మంచి టైటిల్ కూడా మీరు పెట్టుకుంటే సరిపోతుంది. మీ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ మీరు చేస్తూ ఈ విధంగా మనకి ఏంటంటే స్టార్టింగ్లో యాడ్స్ కూడా మనకి ప్లే అవుతాయి. సో ఆ యాడ్స్ మీద మనకి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ప్రస్తుతానికి యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించిన 30 days ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రైనింగ్ జరగబోతూ ఉంది. ఇందులో ఏ ఐడియాతో మీరు వర్క్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తాయి, తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ వస్తుంది, అలాగే రెవెన్యూ కూడా పొందగలుగుతారు అనేటువంటి ఐడియాస్ చెప్పడంతో పాటు అవి ఏ విధంగా షూట్ చేయాలి, కేవలం మన మొబైల్ ఉపయోగించుకుని ఏ విధంగా చేయాలో కూడా మీకు ఈ కోర్సులో నేర్పించబోతూ ఉన్నాం. అది కూడా మీకు యూట్యూబ్ షార్ట్స్తో పాటు యూట్యూబ్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది.